హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్ ఆఫీస్లో తన వర్క్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరదాం అనుకుంటే సోనీ కావాలని యువరాజ్ కార్ టైర్ని పంచర్ చేస్తుంది. సార్, ఇప్పుడు మీరు క్యాబ్ బుక్ చేసుకున్నా మన ఏరియాలో ఎక్కువ క్యాబ్స్ బుక్ అవ్వు, కాబట్టి నాతో పాటు కార్లో రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంకా సోనీ కావాలని వెనకాల తీసుకువెళ్తుంది యువరాజ్ని. ఇదంతా యువరాజ్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ మురళి చూస్తూ ఉంటాడు. మురళికి ఆల్రెడీ నిషిక హైర్ చేసుకుంటుంది కాబట్టి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చెప్పు అని అతని దగ్గర మాట తీసుకుంటుంది కాబట్టి అదంతా గమనిస్తూ ఉంటాడు మురళి. ఇదేంటి యువరాజ్ సార్ ఆ సోనీతో బయటికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి ఆలోచనలు పడతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. నిషిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఎప్పుడో బయలుదేరుతానన్నాడు, ఇప్పుడు టైం ఏమో ఇంత అయింది, ఇంకా అసలు రావట్లేదేంటి యువరాజ్ అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే కౌశిక్కి నిషిక దగ్గరికి వస్తుంది. ఏమైంది నిషి, ఎందుకలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. వదినా, ఆఫీస్లో వర్క్ ఉందన్నారు, ఓకే, ల్యాండ్లైన్కి చేస్తుంటే కలవటం లేదు, మొబైల్కి చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆఫీస్లో ఉన్నాడా లేడా అని తెలుసుకుందామంటే తెలియటం లేదు, ఆఫీస్ నుండి ఇంకా యువరాజ్ ఇంటికే రాలేదు, మరి నన్ను ఏం చేయమంటావు వదినా అని అంటుంది నిషిక. నిషి, ఒక్కొక్కసారి ఆఫీస్లో ఇలాగే లేట్ నైట్స్ కూడా అవుతాయి, నీకు తెలుసు కదా, నేను కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు నైట్ 12 o'clockకి ఇంటికి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ 9:30 మాత్రమే అయింది, ఎందుకు నువ్వు ఇంతలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, కాసేపు కూర్చో, యువరాజ్ వచ్చేస్తాడులే అని చెప్పి కౌశికి లోపలికి వెళ్ళిపోతుంది. హా, ఈవిడికేం తెలుసు నా బాధ అని అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే మురళి గుర్తొస్తాడు. వాడికి చెప్పి పెట్టాను కదా, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఫోన్ చేస్తుంది నిషిక. ఫోన్ చేసేసరికి, హలో మేడం, యువరాజ్ సార్ అండ్ ఆ సోనీ ఇద్దరు కలిసి బయలుదేరినట్లు నేను చూశాను మేడం, ఖచ్చితంగా సోనీ ఆ యువరాజ్ సార్ని తన ఇంటికే తీసుకువెళ్తుంది మేడం అని చెప్పేసరికి ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఏంటి, సోనీ సోనీ ఇంట్లో ఉన్నాడా అని తెలుసుకునేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు జగదాత్రి అండ్ కేదార్ కూడా. ఇంకా అలా వెంటనే, నిషి, ఒకసారి నేను చెప్పేది విను, ఒకసారి నువ్వు జాగ్రత్తగా విను, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, నువ్వు ఎక్కువగా కంగారు పడదని. ఏయ్, ఏంటే నాకు నీతి కబుర్లు చెప్తున్నావేంటి, అయినా ఇది నా జీవితం, నా ఇష్టం, మధ్యలో నువ్వు తల దూర్చద్దు అని చెప్పి ఇంకా వెంటనే అలా పరుగు పరుగున సోనీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది నిషిక. ఇది ఇలా ఉండగా సోనీ, సార్ వర్షం పడుతుంది కదా, అందుకే మీ రూట్లో కాస్త లైన్ క్లియర్గా ఉండదనే మా ఇంటికి తీసుకువచ్చాను, ఎన్నో రోజుల తర్వాత మా ఇంటికి ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా ఒక చిన్న అతిథి మర్యాద అయినా చేసుకోవాలి కదా సార్ అని అంటుంది సోనీ. నో ప్రాబ్లం సోనీ, నో ప్రాబ్లం అని చెప్పి ఇంకా అలా హాల్లో కూర్చుంటాడు యువరాజ్. యువరాజ్ని హాల్లో కూర్చోబెట్టి బయటికి వస్తుంది సోనీ. వచ్చి దివ్యాంకకి కాల్ చేస్తుంది. హలో దివ్యాంక, స్టెప్ 1 కంప్లీట్ అవ్వబోతుంది, యువరాజ్ నా ఇంటికి వచ్చాడు అని అంటుంది. ఏంటి, ఇంత నైట్ అయింది, యువరాజ్ నీ ఇంటికి వచ్చాడా అని అంటుంది. ఇంటికి మాత్రమే రావడం కాదు, ఇప్పుడు నాతోనే ఈ నైట్ అంతా ఉంటాడు, రేపటికల్లా ఆ నిషిక జీవితం సర్వనాశనం అయిపోతుంది అని ఇంకా చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఇంకా వెంటనే వెళ్ళిపోతుందన్నమాట లోపలికి సోనీ. ఇప్పుడు చూడు యువరాజ్, నిన్ను ఎలా నా ట్రాప్లో పడేస్తానో అని ఇంకా అలా, సార్ మీకు కాఫీ ఇష్టం కదా, కాఫీ తీసుకొచ్చాను సార్ అని కాఫీ ఇవ్వబోతూనే ఒక్కసారిగా వాటర్ కావాలనే కాఫీని యువరాజ్ షర్ట్పై ఒలికేలా చేస్తుందన్నమాట సోనీ. అయ్యో సార్, సారీ చూసుకోలేదంటారు, నో ప్రాబ్లం, వాష్రూమ్ ఎక్కడుంది అని అడుగుతారు. ఇంకా వెళ్ళగానే అయ్యో సార్, సారీ సార్ అని చెప్పి తను కూడా లోపలికి వెళ్తుంది. ఇంకా అలా సోనీ జారి పడిపోబోతుంటే యువరాజ్ పట్టుకుంటాడు. అలా ఇంకా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే నిషిక యువరాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. యువరాజ్ వెంటనే అలా వాష్రూమ్ నుండి బయటికి రావడం చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషిక. ఇంక వెంటనే అలా తడిసి అంటే మొత్తం తడిచిపోయిన యువరాజ్ని అండ్ సోనీని చూసి చాలా అంటే చాలా కోపం వస్తుంది నిషికాకి. వెంటనే వెళ్ళి సోనీ చెంప పగలకొడుతుంది. ఏయ్, నీకు కొంచెం కూడా ఆత్మాభిమానం లేదా, కొంచెం కూడా నీకు సిగ్గుగా అనిపించటం లేదా,
వేరే వాళ్ళ భర్తని ఇలాగేనా నువ్వు చూసేది అని చెప్పి కొట్టబోతుంటే, నిషి ఒక్క నిమిషం, ఇందులో తన తప్పేమీ లేదు, ఇందులో తప్పు నాది కూడా లేదు, అనుకోకుండా నా షర్ట్పై కాఫీ పడింది, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అంటాడు. నువ్వు చెప్పిందల్లా వినని నేనేమి పిచ్చిదాన్ని కాదు. ఇంత రాత్రి దీని ఇంటికి వచ్చి ఇప్పుడు మీ ఇద్దరు వాష్రూమ్ నుండి బయటకు వచ్చి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంటే నాకు తెలియదు అనుకుంటున్నారా, లేకపోతే నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నారా? ఇది మాత్రం మన ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ముందు రా అని చెప్పి ఇంకా యువరాజ్ని లాక్కొని వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా యువరాజ్ని అందరి ముందుకి తీసుకువెళ్ళి గట్టిగా నిలబెడుతుంది. ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు. ఏమైంది నిషి అని అడుగుతుంది కౌశికి. వదిన, ఇప్పటి వరకు అందరితో కలుపుగోలుగా ఉండాలి అన్నారు, మావయ్య గారు మీరేమన్నారు? ఏదైనా జాబ్ అంటే కలిసిమెలిసి పనిచేయాలి అన్నారు, కానీ ఆ కలిసిమెలిసి పనిచేయడం అనేది ఇక్కడి వరకు వస్తుందా? తన ఇంటికి వెళ్ళాడు, నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారో నా కళ్ళతో నేను చూశాను. అలాంటిది ఇంకా వీళ్ళని నమ్మమంటారా? ఇంకా అనుమానించొద్దు అంటారా అని గట్టిగా అరుస్తుంది నిషిక. అక్క, అక్కడ నిషి అనుకున్నట్టేం జరగలేదక్క, నా షర్ట్పై కాఫీ పడింది అంతే అని అనేసరికి ఇంకా వెంటనే కౌశికి అయితే అలా యువరాజ్ దగ్గరికి వస్తుంది. చూడు యువరాజ్, ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఇంత నైట్ టైం సోనీ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. అక్క అది అనేలోపు చెప్పు, ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. ఎందుకంటే నా టైర్ పంచర్ అయిందక్క, క్యాబ్స్ కూడా బుక్ అవ్వలేదు, అందుకే సోనీ డ్రాప్ చేస్తానంటే వెళ్ళానక్క అంతే అని అంటారు. అబ్బా, ఇదొక నాటకం, ఖచ్చితంగా ఆ సోనీనే టైర్లో పంచర్ చేసేలా ఉంటుంది అనేసరికి, స్టాప్ ఇట్ నిషి, నోరుంది కదా అని ప్రతి విషయంలో మనం ఇలా ఒక మనిషిని అనుమానించకూడదు, అవమానించకూడదు. యువరాజ్ చెప్తున్నాడు కదా, ఈ ఒక్కసారికి యువరాజ్ మాట విను, యువరాజ్ని నమ్ము. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయింది అంటే అప్పుడు యువరాజ్కి నేనే గట్టిగా బుద్ధి చెప్తాను. యువరాజ్ని ఎటు పక్కకి డైవర్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది, సరేనా అని చెప్పి గట్టిగా ఇంకా కౌశికి చెప్తుంది. వదినా, మీపై నాకు నమ్మకం ఉంది కాబట్టే నేను ధైర్యంగా వెళ్తున్నాను, కానీ ఇంకొకసారి యువరాజ్ ఆ సోనీ కనిపించకూడదు. కావాలంటే యువరాజ్ పిఏగా వేరే ఎవరినైనా పెట్టండి, సోనీనెందుకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా యువరాజ్ అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా యువరాజ్ అలా ఇంకా ఒంటరిగా నించుని ఉంటే కేదార్ యువరాజ్ దగ్గరికి వెళ్తాడు. చూడు యువరాజ్, నీ అన్నగా నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నిషిక ఇంత బాధపడ్డం నీకు కరెక్ట్ కాదు, నిషికాని ఇంత నువ్వు బాధ పెట్టకూడదు. అలా అని నేనేమి నిషికాని సపోర్ట్ చేస్తున్నాను కాదు, నిషిక తప్పు లేదని కూడా చెప్పటం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, కావాలనే ఇంత తక్కువ టైంలో ఆ సోనీ ఎందుకు నీకు దగ్గర అవ్వాలని చూస్తుంది? ఆ సోనీ ఎలాంటి అమ్మాయి అనే విషయాలు నువ్వు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు తనతో క్లోజ్గా ఉండాలా లేదా, ఏ మనిషిని ఎక్కడ పెట్టాలి అనే విషయాలు నీకు గుర్తొస్తాయి అని అనేసరికి ఒక్కసారిగా యువరాజ్, హే ఏంటి, అక్కడ నన్ను 4 తిట్టారని నువ్విప్పుడు వచ్చి నాకు నీతులు చెప్తున్నావా? నీ నీతులేమి నాకు అక్కర్లేదు, వెళ్ళిపో అని చెప్పి గట్టిగా పంపించేస్తాడు. నీకిప్పుడు కాదు, ఏదో ఒక రోజు నువ్వు ఇరుక్కుంటావు కదా, అప్పుడు నా మాటలు నీకు కరెక్ట్గా అర్థమవుతాయి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఆలోచనలో పడతారు. కేదార్, మనం ఒక పని చేద్దాం కేదార్, ఒకసారి ఆ సోనీ ఇంటికి వెళ్ళి చూసొద్దాం. ఇంతలా నిషి బాధపడుతుందంటే ఖచ్చితంగా సోనీ ఏదో కారణంతో వచ్చిందని చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం అనేది ఉంటుంది. ఆ నిజమేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు సోనీ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా వైజయంతి నిషిక దగ్గరికి వస్తుంది. అమ్మి నిషి అనేలోపు, అత్తయ్య ప్లీజ్ మీరు నాతో ఏమీ మాట్లాడకండి, నాకు ఇప్పుడు ఏమీ వినాలని లేదు, ప్లీజ్ అత్తయ్య నన్ను వదిలేయండి అని అంటారు. అది కాదు అబ్బోడు, నువ్వు అనుకున్నట్టు కాదు, అబ్బోడు చాలా మంచోడు అని అంటారు. అవును, ఏ తల్లికైనా ఏ కొడుకైనా చాలా మంచోళ్ళలాగే కనిపిస్తారు, అనుభవించే వాళ్ళకు కదా తెలిసేది అని చెప్పి ఇంకా కోపంగా నిషిక వెళ్ళిపోతుంది. అయ్యో ఏందిది, ఏదో నా జీవితం ఇలా అయిపోయిందనుకుంటే పాప మమ్మీ జీవితం కూడా ఇలా అయిపోతుంది,
ఇలా జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా మళ్ళీ ఇంక చిలకమ్మ భర్త వచ్చేసరికి చిలకమ్మ భర్తగా భద్రంగాడు వస్తాడు. ఇంక అతను వచ్చి, ఏంటి అలా చూస్తున్నారు, నా చిలకమ్మని నాతో పాటు పంపించేయండి పంపించేయండి అని చెప్పి అంటున్నా సరే ఇంక వెంటనే అలా జగదాత్రి కేదార్ ఇద్దరు చూస్తూ ఉంటారు. దాత్రి, మనం వెళ్దాం అనుకునేలోపు ఏంటి దాత్రి ఇదంతా అని అంటారు. చెప్పాను కదా కేదార్, వీళ్ళు కావాలనేది ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు వాడికి దిమ్మ తిరిగే షాకు మనమిద్దాం కదా అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట. తనైతే ఇంక వెంటనే ఆ భద్రం ఎవరైతే ఫేక్ భర్త ఉన్నాడో వాళ్ళ ఒరిజినల్ వైఫ్నైతే తీసుకొని వస్తుంది దాత్రి. ఒక్కసారిగా అది చూసి షాక్లో ఉండిపోతాడు. ఇదేంటి, హాయ్, హే ఎంకాయమ్మ నువ్వేంటి ఇక్కడ అనేసరికి ఒక్కటి కొడుతుందనమాట. ఇంకలా, ఏంట్రా నువ్వు నన్ను నన్ను వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? చూడు, నేను నీకిద్దరు పిల్లలు ఉండగా తన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నావు, తనెందుకు భార్య అని చెప్తున్నావు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట భద్రం. అది కాదు, నేను చెప్పేది విను అనేసరికి, ఏయ్ నువ్వు చెప్పేదేమీ లేదు వినేదేమీ లేదు. అయ్యా మీరెవరో నాకు తెలీదు, కానీ వీడి పేరు విమల్ రాజ్. వీడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకిదిగో ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. కానీ వీడు ఎందుకు ఇలా వచ్చి చెప్తున్నాడో నాకైతే తెలీదు. వీడిని ఖచ్చితంగా మీరే శిక్షించాలి అనేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట సుధాకర్. వెంటనే ఇంకా అలా కౌశికి వచ్చి, ఛీ నీది ఇంత ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఎందుకు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా వాడికి ఏం చెప్పాలో అర్థం కాదు. వామ్మో నన్ను వదిలేయండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే జగదాత్రి వాళ్ళు హ్యాపీగా చూస్తూ, కేదార్ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కేదార్, ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, పద వెళ్దాం అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా బయలుదేరి వెళ్ళిపోతారు సోనీ వాళ్ళ ఇంటికి జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా సోనీ ఇంటికి వెళ్ళి తను లేనప్పుడు టైం చూసుకొని మొత్తం వెతుకుతూ ఉంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎలా అని చెప్పి మొత్తం వెతికి చూస్తూ ఉంటారు. వెతికేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే తన ఇంట్లో ఒక గన్ కూడా ఉంటుంది, ఒక గన్ను ఉంటుంది, అండ్ ఇటువైపేమో మీనన్తో కలిసి దిగిన ఒక ఫోటో కూడా ఉంటుంది. మీనన్తో కలిసి దిగింది అంటే ఖచ్చితంగా తను మీనన్ మనిషే, కావాలనే ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇంకా అలా అర్థమైపోతుందన్నమాట. వెంటనే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు జగదాత్రి కేదార్. అంటే ఇదంతా కావాలనే జరుగుతుంది, కావాలనే ఈ సోనీని పంపించాడు ఆ మీనన్. ఎలా అయినా ఈ విషయం యువరాజ్కి తెలిసేలా చేయాలి. యువరాజ్ ఇదంతా ట్రాష్ అనుకుంటాడు, కానీ యువరాజ్ తెలుసుకునేలా చేయాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి సాక్ష్యాలతో సహా బయలుదేరుతారనమాట జగదాత్రి కేదార్. ఇంకలా వాళ్ళు బయలుదేరి వెళ్దాం అనే లోపు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఎదురుగా టీనా ఉంటుంది, అదే తను సోనీ చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఓ ఇప్పుడు ఇది తీసుకొని హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటున్నారా? యువరాజ్కి చెప్పాలి అనుకుంటున్నారా? మీరు నన్ను ఏమీ చేయలేరు అని అంటుంది. మేము మిమ్మల్ని ఏం చేస్తానో చేయనో నీకు తర్వాత తెలుస్తుంది. నీ ఒక్క సాక్ష్యం కౌశికి వదినకు చూపిస్తే ఆవిడే నిన్ను ఏం చెయ్యాలో ఆలోచిస్తుంది. తప్పుకో అని చెప్పి వెళ్ళబోతుంటే, ఏయ్ ఆగండి, తప్పుకోమని చెప్పగానే తప్పుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నది కరాటేలో బ్లాక్ బెల్ట్, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా వెళ్తుంది. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఇంకా వెంటనే అలా జగదాత్రి అయితే ఒక్కటి కొడుతుందనమాట తన్ని. ఇంకా దెబ్బకి సోని కింద పడిపోతుంది. ఏమనుకుంటుందో నా గురించి అని జగదాత్రి కేదార్ ఇద్దరు హ్యాపీగా సాక్ష్యం తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే హ్యాపీగా వెళ్తారనమాట. వెళ్ళి, వదిన మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వదిన, అది ఏంటి అంటే అని చూపిస్తూ ఉంటే ఇంకా వెంటనే యువరాజ్ వస్తాడు. ఏంటి మీ ఓవర్ యాక్షన్ అని అంటాడు. చూడు, నువ్వు సోనీ ట్రాప్లో
పడిపోయావు. కాబట్టి ఈ నిజం నేను చెప్పాలి అనుకుంటున్నాను. వదిన, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ సోనీ ఎవరో కాదు, మీనన్ మనిషి. కావాలనే మన కంపెనీలో పిఏగా జాయిన్ అయింది. యువరాజ్ని ట్రాప్ చేయాలి అని తను పక్కాగా ఆలోచించింది వదిన అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే కౌశికి వాళ్ళైతే యువరాజ్ కూడా అలా షాక్లో చూస్తూ ఉంటాడు. అప్పుడే సోనీకి స్పృహ వస్తుంది. ఇదేంటి, నాకేం జరిగింది అని చెప్పి చుట్టూ చూసి వెంటనే మీనన్కి కాల్ చేస్తుంది. బాయ్, మన ప్లాన్ మొత్తం లీక్ అయిపోయింది బాయ్. ఆ జగదాత్రి, కేదార్ ఇద్దరు కలిసి వెళ్ళారు బాయ్. నా గురించి మొత్తం వాళ్ళకి చెప్పేసి ఉంటారు బాయ్ అని అంటుంది. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారు. ఏంటి, అవునా? నువ్వేం కంగారు పడద్దు. ఆ రోజు ఉన్న వీడియో ఉంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళు అప్పుడు అని అనేసరికి ఇంక వెంటనే ఆ వీడియోని తీసుకొని వెళ్తుంది సోనీ. తీసుకువెళ్ళి చూడండి, ఈ వీడియో చూడండి. ఇక్కడ యువరాజ్ నాతో క్లోజ్ అయ్యాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. యువరాజ్ ఇప్పుడు ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి, నన్ను భార్యగా ఒప్పుకోవాలి అని రివర్స్ డ్రామాని ప్లే చేస్తుంది. ఒక్కసారిగా ఆ మాటలకి షాక్లో ఉండిపోతారు జగదాత్రి, కేదార్ వాళ్ళందరూ. వెంటనే జగదాత్రి సోనీ చెంప పగలకొట్టి, వదిన, తనంతా కావాలని అబద్ధాలు ఆడుతుంది. యువరాజ్ ఖచ్చితంగా తప్పు చేయలేదని మాకు తెలుసు. ఇదిగో తన్ని అరెస్ట్ చేయించాలి వదిన, ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలి. ఇలాంటి ఒక క్రూరురాల్ని, నీచురాల్ని ఇంకా మనం టాలరేట్ చేయకూడదు అని చెప్పి జగదాత్రి అంటుంది. ముందు కావాలని మోసం చేసినందుకు ఫేక్ జాబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మా కంపెనీలోకి ఎంటర్ అయినందుకు తన్ని కస్టడీలోకి తీసుకోవాలి. ఆ తర్వాత తను ప్రెగ్నెంటో కాదో కన్ఫర్మ్ చేసుకొని మిగతా విషయాలన్నీ తెలుసుకోవాలి అని చెప్పడంతో ఇంకా అలా వెంటనే తన్నైతే సోనీనైతే ఫేక్ ప్రొఫైల్ కింద జాబ్ క్రియేట్ చేసుకుంది అని అలా ఇంకా తన్నే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. సోనీ కోపంగా జగదాత్రి, కేదార్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.